అమ్మా ఏమైంది? ఈ డీల్ క్యాన్సిల్. అఖిల 2000 కోట్ల ప్రాజెక్ట్ అఖిల. అది నీ తెలివితేటలతో సంపాదించుకున్న ప్రాజెక్టుని చేజేతులా చేజార్చుకుంటావా? 4000 మంది ప్రాజెక్ట్ మీద ఆధారపడి బతుకుతున్నారు మామ్. ఇనఫ్. నాకు నచ్చలేదు అంటే అది ముందుకి వెళ్ళకూడదు. తర్వాత ఏంటి అనేది త్వరలో చెప్తాను. అమ్మా మన సంతకాల మీద 1000 మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు. నాకు తెలుసు కదా. ఆ విషయం నీకు తెలుసు కదా పెద్దబాబు. లీవ్ ఇట్. ఫైనల్ కాల్ నాది. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అదేంటక్క నీ ఫోటో నువ్వే చూసుకుంటున్నావు? వేరే అర్థం వచ్చేలా మాట్లాడానా అక్క? దగ్గరికి రా. కొట్టావు కదక్కా. ఈ ఫోటో బావుందా? నేను బావున్నానా? నాకు మెంటలుందా లేదా అని అడిగితే టక్కున సమాధానం చెప్పగలను, కానీ ఈ అగ్ని పరీక్ష ఏంటక్కా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అంటే అక్క ఆ చీర కట్టుకుని దిగిన ఆ ఫోటో బాగుంది. ఇప్పుడు ఈ చీరలో నా కళ్ళ ముందు కనక మహాలక్ష్మిలా ఉన్న నువ్వు బాగున్నావక్కా. కళ్ల ముందుండే నగలు కంఠం మీదకొచ్చేసరికి నీకు విశ్వాసం సన్నగిలింది భవానీ. ఎంత మాటన్నావక్క? కుక్క ముసల్దైనా బక్క చిక్కినా విశ్వాసం సన్నగిలదక్కా. మరేంటి, హాల్లో పెదబాబు పార్వతులు ఒకచోటే నిల్చున్నారు. నీకప్ప చెప్పిన పనేం చేశావు? మాటలు తప్ప చేతలు ఏమీ కనిపించడం లేదు. అక్క పొద్దు ఇటు పొడిచినా అటు పొడిచినా నా కడుపులో కత్తి పొడిచినా ఈ గంగా భవాని నువ్వు నమ్మిన బంటేనక్కా. వాళ్ళు పక్కపక్కన నిల్చున్నారేమో కాని కలిసి కాపురం చెయ్యలేరు, చెయ్యనివ్వను. ఒక ఆవిడ నాకు జోస్యం చెప్పింది భవానీ. ఏమనక్కా? పెదబాబు పార్వతుల ప్రేమ ముందు నేను ఓడిపోతాను అని. అదే నిజమవుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. నో, నెవరక్కా. ఈ భవానీ బతికున్నంత వరకు ఈ అఖిలక్క ఓడిపోదు. ప్రగల్భాలొద్దు. నీలో మునుపటి పసలేదు. నీలాంబరికి రైట్ హ్యాండ్గా ఉన్న రోజుల్లో ఎలా పనిచేశావో అలా పనిచేయి. అప్పుడు నమ్ముతాను. అక్క నా విశ్వరూపం చూపించినా? నాకు కాదు, పనిలో చూపించు. డన్నక్క. ఇదిగో ఇలా చూడక్క, బొటన వేలు ఎత్తి చూపిస్తున్నాను. దేవా పార్వతులు కలిసుండరు. ఉంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి ఈ ఫింగర్ కోసిచ్చినట్టుగా ఈ వేలు తీసేసుకుంటానక్క. అక్క బ్లెస్ మీ అక్క. ఉంటానక్క. ఎన్ని కష్టాలున్నా మొహంలో నవ్వనేది ఉండాలి శ్రీమతి. నా దేవుడికి దూరంగా ఉంటే నవ్వెట్టా వస్తుంది? నేను వేరే ఊర్లో ఏం లేనే, ఇక్కడే నా శ్రీమతికి దగ్గరలోనే ఉన్నాను. దగ్గరికి లాక్కునున్నాను. ఏంటిది?
ఏంటిది పెద్దబాబు గారు? పెద్దబాబు గారు, అయ్యో ఏంటిది పెద్దబాబు గారు? నాకు నవ్వు వస్తున్నది. ఓకే అండి. నువ్వు నవ్వాలనే గిలిగింతలు పెడుతున్నాను. చూసావా నవ్వుతే ఎంత బాగున్నావో. బాధలో ఉన్నప్పుడు ఇట్ట చెక్కలు గింతలు పెట్టి నవ్వుకుంటారా ఏంటి? జరగండి. అయ్యో నా కాలి పట్టి ఎక్కడో పడిపోయినది పెద్దబాబు గారు. ఎక్కడ ఉంటుందిలే పార్వతి. మీరు తెచ్చిన కాలి పట్టి నా కాలికే ఉండాలా? వెతకండి పెద్దబాబు గారు, అరే. వెతకండి. ఎక్కడున్నది? ఎక్కడ పడిపోయినది? దొరికినదా? లేదు పార్వతి. ఎక్కడో పడిపోయినది పెద్దబాబు గారు. అంతా మీ వల్లే. ఎక్కడో ఉండుంటుంది. నువ్వు సరిగ్గా చూడు. వంటకిదంతా జల్లెడ పట్టినాను కదా, అయినా లేదు. శ్రీమతి గారు, మీరు ఎక్కడో పెట్టి ఇలా అంటున్నారా? అది ఎంత ఇంపార్టెంట్ అనుకున్నారు? మీరు జాగ్రత్తగా పెట్టుంటే ఇలా వెతికే పని తప్పేది కదా పెద్దబాబు గారు. దొరకనే లేదు చూడండి. కాలికి పట్టి ఉంది, ఇంకో దానికి లేదు. పర్లేదు పార్వతి, రేపు ఉదయాన్నే ఎత్తుకుదాం. లేదు లేదు, అది మీరు కష్టపడి కొనుక్కొచ్చింది. ఇప్పుడే ఎతకాల, తెల్లారిపోయినా పర్లేదు. హలో హలో వెయిట్ పార్వతి. హలో చూడు. అబ్బడి అబ్బా, పిచ్చి పిన్ని మళ్ళీ ఏదో తిరకాసు పెట్టాలని చూస్తుంది ఐష్. చూస్తే మనం ఊరుకుంటామా? అవును కదా. అప్పటి దెబ్బ. ఏమైంది పిన్ని? పిన్ని ఏమైంది? పిన్ని ఏమైంది? నా చెయ్యి ఇరుక్కుపోయింది, ఒకసారి తీయవే. ఏమైంది పిన్ని? పార్వతి, పార్వతి చెంబులో చేపెడితే మీ చేతికి నొప్పి వస్తుంది పిన్ని. అయ్యో నొప్పి తట్టుకోలేకపోతుంటే డౌట్లు అడుగుతావేంటయ్యా? సరే తీస్తాను. వదినా 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 ఉండు. నువ్వు మెల్లగా తీస్తే పిన్ని నొప్పి తట్టుకోలేదు, నేను తీస్తానే. అయ్యో మహి, మహి ఏమైంది? నా చేయి కూడా ఇరుక్కుందా? మధ్యలో నువ్వెందుకు దూరవయ్యా చిన్న బాబు? వేరే వాళ్ళ జీవితంలో నువ్వెందుకు దూరావు పిన్ని? అయ్యో నొప్పి, వేడి నలిగిపోతున్నాయి. నాకు కూడా అలాగే ఉంది. అయ్యో ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందేంటి దేవుడా? బావా పార్వతి, ఈ చెయ్యి ఇప్పట్లో వచ్చేలా లేదు, మీరు లోపలికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారు? పార్వతి నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. నేనున్నాను కదా పిన్ని. నువ్వు రా పార్వతి. భయానకమైన రాసలీలలు అంటే ఏంటో ఈ రోజే తెలుస్తోంది. అమ్మో లైట్స్ ఆఫ్ చేయి నాయనా. వాకే చూడలేక చస్తున్నావు. ఏంజిల్, కమాన్ ఏంజిల్, జిల్ జిల్, నా కుచ్చుకుచ్చులు.
ఈ చేతులేంటి ఎంత తెల్లగున్నాయి? ముద్దు పెట్టి ఏంజిల్. ఇప్పుడేం కనపడట్లేదు గాని అక్కడక్కడ మసగ్గా కనిపిస్తోంది. అదేంటో కనుక్కో పిన్ని, మార్నింగ్ గిఫ్ట్ ఇస్తానే. ఏంటా గిఫ్ట్? మీ జోరు చూస్తుంటే పిల్లాడి చేతిలో పెట్టేలా ఉన్నారు. థ్యాంక్స్ పిన్ని. మళ్ళీనా? మీరు నోరు మూసుకుని ఉండండి ఆంటీ. లేని పనివి గుర్తు చేస్తే మహి జాగారం చేస్తాడు. రాత్రంతా శివతాండవం చేస్తే నా వల్ల కాదు. మీ బెడ్రూమ్ లో ఇన్ని అవతారాలుంటాయనుకోలేదు నాయనో. బాబాయ్ అవతారాలు ఎత్తడా పిన్ని? ఆయనది సింగిల్ అవతారమే బాబు. ఆయన ఇప్పుడు అవన్నీ ఎందుకులే, గుర్తు చేసుకుని లాభం లేదు నాయనా. గుడ్ నైట్. గుడ్ నైట్ పిన్ని. దుప్పడం మర్చిపోయాను, సారీ. బంగారం ఆయనే ఉండుంటేనా? బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడే చూపించాడు. అఖిలాండేశ్వరిగానే నేను బయటకు వెళ్తాను. టిఫిన్ చేశారా? తల బాగా భారంగా ఉంది. ఆ బాక్స్ లో టాబ్లెట్ ఉంది, ఇవ్వు. ఏమైంది? తేలి కుట్టిందమ్మా, నొప్పిగా ఉంది. ఈ తేలితే చాలా ప్రమాదం, ప్రాణాలు కూడా పోతాయి. ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఎలా వెళ్ళగలనమ్మా? ఎక్కడున్నామో కూడా తెలీదు. అంటే నీకు కూడా ఈ అడ్రస్ తెలియదన్నమాట. ఏంటి, ఎక్కడున్నావో నీకు తెలీదా? లేదమ్మా, ఇప్పుడు మనం ఎక్కడున్నామో అడ్రస్ ఎక్కడో నాకు కూడా తెలీదు. వాళ్ళు కూడా చెప్పలేదు. ఇక్కడ నుండి బయట పడలేమమ్మా. నా ప్రాణం పోయేలా ఉంది, చాలా నొప్పిగా ఉంది. సరే, కంగారు పడుకో, తగ్గిపోతుందిలే. ఐదు నిమిషాల్లో తగ్గిపోతుంది. నీ ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు, సరేనా? నువ్వు భయపడకు. ఇదిగో, ఈ టాబ్లెట్ వేసుకో. మీరు ఆ మేడం గారు ఇద్దరు ఒకేలా ఉన్నా మీరు చాలా మంచివారిలా కనిపిస్తున్నారమ్మా. ఆమె మాత్రం చాలా ప్రమాదం, విషం ఉన్న మనిషి. అవును, నిన్నిక్కడికి ఎలా తీసుకొచ్చారో తెలీదా? కళ్ళకు గంతలు కట్టారమ్మా. తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ మాటలు విన్నాను. అడవి దాటి వచ్చామన్నారు, చుట్టూ నీళ్లున్నాయని మధ్యలోకి వెళ్లాలని మాట్లాడుకున్నారు. అవును, నీ పేరు? సరోజ అమ్మా. ఇక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నించకండి, ప్రాణాలు తీసేస్తారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే బయలుదేరండి. ఎక్కడికి వెళ్తున్నారు? నీకు అవసరమా పిన్ని? కాసేపు సైలెంట్ గా ఉండు. పిన్ని, పార్వతి గాజులో నా వేలు ఇరుక్కుపోయింది. అయ్యో, డాక్టర్ దగ్గరికి వెళ్తే గాని రిలీఫ్ దొరకదు. ఎప్పటి నుంచి పెద్దబాబు? రాత్రి నుండి వేలు గాజులో ఇరుక్కొని ఉంది.
అలా ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? చెంబులో చెయ్యిరుక్కోలే, ఇది కూడా అంతే. దీనికి దానికి పోలికేంటి చిన్న బాబు? గట్టిగా లాగితే గాజు పగిలి వేలొచ్చేస్తుంది కదా. పార్వతికి సెంటిమెంట్ పిన్ని. గాజు పగలకూడదని పదే పదే చెప్పింది. అవును సిన్నమ్మ గారు, పెద్దబాబు గారు అట్ట పట్టేసుకుంటే ఎందుకో నాకు సెక్కిల్ గింతలు పెట్టినట్టుంది. నాకు కుంపట్లో కూర్చున్నట్టుందే. నేను కూడా హాస్పిటల్కి వస్తాను, పదండి. పిన్ని మర్యాదగా ఇక్కడే ఉండాలి. ఏం చూసినా చూడనట్టే ఉండాలి. లేదనుకో చెంబు కత్తిరించిపోయి ఇంకేదో కత్తిరించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎంతసేపు ఇక్కడ? బ్రో వదిలిన విషయంలో నువ్వు ఎప్పటికీ అలాగే ఉండాలి. లేదనుకో ఈ చెంబు ఇంకో వారం దాకా బయటికి రాదు. సృష్టి కార్యాల పరిస్థితి ఏంటి? మహి వదిలే, లేదంటే అందరినీ భయభ్రాంతులకు గురిచేసేలా ఉంది. వదిలేయమంటే ఈ చెంబులోంచి చెయ్యి బయటకు వస్తుందా? సోప్ వాటర్ రెడీగా ఉన్నాయి. గల్లు తేలినట్టు. ఆపవయ్యా బాబు. ఓకే ఓకే. అలా చూస్తారే, నురగొచ్చేలా కలపండి. నిన్నే లోపల సర్ఫ్ వాటర్ లో పెట్టి పిసకమంటే పిసుకు. అర్థమైందా? అవునా, వచ్చేస్తుందా? పిసుకు పిన్నే. అదే పనిలో ఉన్నానయ్యా. చెంట శ్వాస. వచ్చేసింది 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 వచ్చేసింది. స్ట్రోక్స్ లో తేడా రాకుండా అఖిలాండేశ్వరి సిగ్నేచర్ ని ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నా పర్ఫెక్ట్ గా తనలా సంతకం చేయలేకపోతున్నాను. దట్ ఈస్ అఖిలాండేశ్వరి. అఖిల, అఖిల చూసావా? నా మనసులో ఉన్నదే నువ్వు ఆలోచిస్తున్నావు. ఈరోజు 31st కదా అఖిల, ఒక రోజు ముందే శాలరీస్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటావు. నేను అదే అనుకుని గదిలోకి వస్తూ ఉంటే నువ్వు పెన్ను పట్టుకొని సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నావు. సంతకాలు? చెక్ బుక్ తీసుకొచ్చాను అఖిల. యాక్చువల్ గా నిన్ననే ఆఫీస్కి పంపించాల్సింది. దొరికిపోయేలా ఉన్నాను. అక్కడ అఖిలాండేశ్వరి చెక్ బుక్ మీద సంతకాలు పెట్టుంటే పర్వాలేదు, లేదంటే. ఏం ఆలోచిస్తున్నావు అఖిల? అక్కడ పెట్టండి, నేను తర్వాత చేస్తాను. అఖిల, నువ్వేనా అంటున్నది? 1వ తారీఖు రాకముందే జీతంతో పాటు ఉద్యోగస్తుల మొహంలో సంతోషం రావాలని చెప్పేదానివి. ఇప్పుడు సంతకాలు పెట్టడానికి వాయిదా వేస్తున్నావా? ఇప్పటికిప్పుడు శాలరీస్ ఇవ్వకపోతే వాళ్ళెవ్వరూ రోడ్డున పడరు. తప్పకిలా, నీ నోటి నుంచి ఇలాంటి మాట రావడం దురదృష్టం. ఒక్క పూట తిండి లేక బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం జీతం ఇవ్వకపోతే ఆఖరితో అలమటించిపోతారా? మంచి విషయాన్ని నేను వాదించలేను అఖిల. నీకు చెప్పాల్సి రావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. బాగా ఆలోచించుకున్నాక త్వరగానే సైన్ చేయి. ఆ అఖిలాండేశ్వరి క్యారెక్టర్ అంత గొప్పది కాబట్టే మొహం చిట్లించినా విస్తుపోతున్నారందరూ. హలో అంకుల్ జీ, మే ఖుషి హూ. ఖుషీనా? ఖుషి కాల్ చేసిందా? ఇటివ్వండి. ఏమ్మా ఖుషి, ఇప్పుడు కాల్ చేసావేంటి? సారీ ఆంటీ, అంకుల్ లిఫ్ట్ చేస్తారనుకోలేదు.
సారీ చెప్పకు. చెప్పిన పని పూర్తి చెయ్యి. రేపట్లోగా సంతకాలన్నీ పూర్తి కావాలి. పని పూర్తి చేయించాలి. సరే ఆంటీ, కాల్ యూ లేటర్. అఖిల, నీలాంబరి గొంతులా ఉంది. ఖుషి అంటోంది. మా ఫ్రెండ్ స్వరూప కూతురు ఖుషి చారిటీ ట్రస్ట్ కోసం సంతకాలు సేకరిస్తోంది. నిజాయితీగా పనిచేసేలా ఉంటే ఫండ్స్ ఇస్తానని చెప్పాను. వెరీ గుడ్. నమ్ముకున్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్న నువ్వు అభాగ్యులెవరో వెతికి పట్టి వాళ్ల కోసం చారిటబుల్ ట్రస్ట్ పెట్టే వాళ్ళకి కోట్లు ఇస్తానంటున్నావు. ఆలోచించగల. ఇంకొక సిమ్ము వాడని నువ్వు ఉపయోగిస్తున్నావు అంటే నిన్నెవరో ఉపయోగిస్తున్నారని నేను అర్థం చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ సార్. డాక్టర్ ఉన్నారా? ఉన్నారండి, కొంతసేపు వెయిట్ చేయండి. ఓకే రా. ఏంటి పార్వతి? మనకు పుట్టబోయే బిడ్డ కూడా అలాగే బోసి నవ్వులు చిందిస్తూ ఉంటాడు పార్వతి. హలో నాన్న, నీ కోడలు ప్రెగ్నెంట్. అమ్మకి చెప్పండి స్వీట్స్ చేయమని. ఇంకో అరగంటలో వచ్చేస్తాం. ఉంటాను నాన్న. మనమట్ట సంతోషంగా చెప్పుకునే అదృష్టం లేదు పెద్దబాబు గారు. బాధపడకు, ఆ రోజు త్వరలోనే వచ్చేస్తుందన్న నమ్మకంతో ఉండు. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఓకే రా పార్వతి. కూర్చోండి. కూర్చో పార్వతి. చెప్పండి. నా భార్య కన్సీవ్ అయింది డాక్టర్. హాస్పిటల్కి ఇంతకు ముందు వచ్చారా? లేదు డాక్టర్, ఊర్లో పెద్ద ఆవిడ నాడి పట్టుకొని చెప్పారు. ఐసీ. మీ పేరేంటమ్మా? పార్వతి. మీ ఇంటి పేరు చెప్పండి. మీకోటి పార్వతి. అంటే మీరు ఘట్టంనేని దేవేంద్ర గారు కదూ? అవును డాక్టర్. సారీ సార్, ఇంతసేపు వెయిట్ చేయించాను. డైరెక్ట్ గా లోపలికి రావాల్సిందే. పర్లేదు డాక్టర్, సాధారణమైన వ్యక్తుల్లాగే వచ్చాం. నా భార్య ప్రెగ్నెంట్ అన్న సంగతి ఎవరికి తెలియకూడదు, అందుకే ఇంత దూరం వచ్చాం. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. పార్వతి, మీరు రండి. పడుకోండి మేడం. అమ్మయ్యా, మొత్తానికి బయటపడ్డాను. వీళ్ళు ఎక్కడికెళ్ళుంటారు? చెప్పరా ఏంటి? ఏవయ్యా, చెప్పండి. ఘట్టమనేని దేవేంద్ర పార్వతిని చూసావా? వాళ్ళెవరో ఏంటో నాకెలా తెలుస్తుందమ్మా? అక్కినేని నాగార్జున నాగచైతన్య తెలుసా? తెలుసు. వీళ్ళైతే బాగా తెలిసే. మా పెద్దబాబు పార్వతి మాత్రం తెలీదంటావా? పోతలకి.
ఇక్కడ హాస్పిటల్లా ఉందే, ఇందులోకి వెళ్ళారా ఏంటి? చూద్దాం. ఓమా, అదేం హాస్పిటల్? గర్భిణీ స్త్రీలు ఉండే హాస్పిటల్. సరే పో. టెస్ట్ చేస్తే హెచ్సిజీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. డాక్టర్, ఏదైనా ప్రాబ్లం ఉందా? నో, కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని మందులు రాసిస్తాను, అవి తప్పకుండా వాడండి. కేర్ తీసుకోండి. అలాగే డాక్టర్. పార్వతి, నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దబాబు గారు. బేగా ఇంటికి పోవాలనిపిస్తుంది. అప్పుడేనా? సరదాగా అలా తిరిగేసి వెళ్దాం. ఏమొద్దు, ఇంటికి పోదాం పదండి. ఈ రూమ్ లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిందంటావు? అందుకే చెప్పాను బంగారం, ఆవిడ నన్ను ఈజీగా వదిలేయకూడదని. అవును, ఈసారి ఫుల్ గా కోటింగ్ ఇచ్చి కాళ్ళు విరగొట్టాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావు ఈ తాటకి? కొంపదీసి బావ వాళ్ళని ఫాలో అయిందంటావా? మహి, డాక్టర్ వస్తున్నారా? కాల్ చేసే డాడ్, ఆన్ ద వే. మహి, మొహంలో టెన్షన్ ఏంటి? ఏమైంది? ఏం లేదు డాడ్, పిన్ని కనపట్లేదు. పీడ పోయింది, దానికి టెన్షన్ ఎందుకు? అంకుల్, భవానీ అంటే కనపడకుండా పోయిందనట్లేదు. ఇంట్లో లేదంటే ఏ గూడుపుటాన్ని నడపడానికి వెళ్ళిందో అని డౌట్ పడుతున్నాం. వదినా బ్రో హాస్పిటల్కి వెళ్ళారు కదా డాడ్, వాళ్ళని ఫాలో అయ్యి ట్రేస్ చేస్తుందేమో. నిజం తెలిసిపోతే ఎలా? ఆ టైం వస్తే మనం ఎవ్వరం ఆపలేం మహి. ఏది జరిగినా మన మంచికే. రా. పెద్దబాబు దీని చెయ్యి పట్టుకోకుండా లోపలికి తీసుకెళ్ళానుకుంటా. అక్క చూస్తే నా చెయ్యి విరిచి బంగారు గజలన్నీ లాగేసుకుంటుంది. మీరు టెన్షన్ పడకండి, అదిగో వచ్చేసారు. ఏమ్మా పెద్ద కోడలా, నా మనోడు బాగున్నాడని డాక్టర్ గారు చెప్పారా? అంతే బాగుందని చెప్పినారయ్య గారు. హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉందన్నారు డాడ్. చూసావా పార్వతి, ఒంట్లో రక్తం తక్కువ ఉందంట కదా. ఈ ఇంటికి నీ రక్తం దారిపోయటం కాదు వదినో. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.